మీరు వాళ్ళ మేనిఫెస్టో చూడండి. 6 గ్యారంటీల కార్డులో రెండవ గ్యారంటీ రైతులకు 6 హామీలు ఇచ్చారు అంజయ్ గారు. వాళ్ళ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి రైతులకు 6 గ్యారంటీలు ఇచ్చారు. గ్యారంటీ నెంబర్ 2 6లో ఒక్కటి కాలే. 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, మక్కలకు వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. ఇవాళ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని అంటే ఇప్పుడు 5 ఏళ్ళని మీరు చెప్పలే, మేము 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. ఇప్పుడు మనము ఎవరికైనా చెక్ రాసిస్తాం, చెక్ రాసిస్తే చెక్ బౌన్స్ అయింది అనుకోండి, చట్టం ప్రకారంగా చెక్ బౌన్స్ అయితే శిక్ష పడుతుందా పడదా? పడుతుంది. మరి ఇలా మీ బాండ్ పేపర్ బౌన్స్ అయింది, బాండ్ పేపర్ బౌన్స్ అయినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా? ఇలా అదే ప్రజలు అడుగుతూ ఉన్నారు. మీరు 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, దాన్ని బౌన్స్ చేసిండ్రు కనుక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు శిక్ష తప్పదు. ఆ శిక్ష వేస్తేనే వాళ్ళు సోయికి వస్తారు, సురుకు పెడితేనే రేపు 6 గ్యారెంటీలు అమలవుతాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని తరచుగా బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ కారణాలు ఏంటి? కారణాలు ఏం లేదు, వాళ్ళ చరిత్ర, గత చరిత్ర. ఇప్పుడు మన రాష్ట్రంలో పోయిన టర్మ్ చూసినాము. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రోషయ్య గారిని దించేసినాక కిరణ్ కుమార్ రెడ్డి అయినరు. అంతకుముందు చెన్నారెడ్డిని దించి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. జనార్దన్ రెడ్డి గారిని దించేస్తే మళ్ళీ అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయింది. అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు మారిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంతర్గత కలహాలతో, కుమ్ములాటతో ఎప్పుడు కూడా ఒక రాష్ట్రంలో 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు ఉండనిచ్చిన పరిస్థితి లేదు. ఇలా కర్ణాటకలు చూస్తున్నాం. ఆయన ఎప్పుడు దిస్తానా, డీకే శివకుమార్ ఎప్పుడు కూర్చుంటాడా అని. ఆయన ముఖ్యమంత్రి అయిన తెల్లారికెళ్ళే షురు అయింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయిన 3 నెలలకెళ్ళి ఆయన దిగుతుండు ఈయన ఎక్కుతుండని. అంటే పరిపాలన కంటే కుర్చీని కాపాడుకోవడంలోనే వాళ్ళ సమయం పోతున్నటువంటి పరిస్థితి. మోర్ దాన్ దట్ 5 ఏళ్ళకి మించి అయితే ఎక్కడ గెలవలేదు. మొన్న ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి 5 ఏళ్ళ తర్వాత ఎన్నిక జరిగితే పోయింది. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరిగితే అక్కడ వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళ దాంట్లో ఉండే అంతర్గత కలహాల వల్ల ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేనటువంటి గత చరిత్రను మేము గుర్తు చేశాం. ఈ మధ్య బీఆర్ఎస్ నుంచి వలసలు బాగా పెరిగినాయి. ఎమ్మెల్యేలు కానీ, కేశవరావు అటువంటి వాళ్ళు కానీ, మన మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా గతంలో పదవులు పొందిన వాళ్ళు, మడుపు భూమిరెడ్డి కానీ, ఎలక్షన్ రెడ్డి కానీ, ఇట్లాంటి వాళ్ళు చాలామంది పార్టీ మారుతున్నారు. దానివల్ల నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. ఏ రకమైన పరిణామాలు? నా దృష్టిలో లాభం జరుగుతుందని అనుకుంటున్నాను. పార్టీకి మేలే జరుగుతుంది దానివల్ల. కొత్త రక్తం, ఎంతోమంది అవకాశాలు రాక ఎదురు చూస్తున్నటువంటి కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుంది. వ్యక్తుల కంటే కూడా ప్రభుత్వ విధానము, పార్టీ విధానము, కేసీఆరే మాకు ముఖ్యం. మా బలం కేసీఆర్, మా బలం రైతులు, మా బలం గత కేసీఆర్ గారి హయాంలో జరిపిన పనులు, మా బలం ఉద్యమం చేసి తెలంగాణ సాధించడం. సరే, ఏ వ్యక్తులైతే ఇలా కేశవరావు గారో, మీరు అన్నటువంటి కడియం శ్రీహరి గారో, వాళ్ళు పోవడం వల్ల పార్టీకి లాభం జరిగింది. ప్రజల్లో అసహించుకున్నారు. వాళ్ళు చాలామంది తక్కువ చేసిండు కేసీఆర్, వీళ్ళకు ఎక్కువ చేసి పరిశాన్ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, ఎంపీ ఇచ్చి, ఎమ్మెల్యే ఇచ్చి, బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే ఇట్లా నమ్మక ద్రోహం చేసినటువంటి వీళ్ళకు గుణపాఠం చెప్పాలని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకున్నారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో నష్టం కంటే మేలు జరుగుతుంది అన్నట్టు వీళ్ళు పార్టీ నుంచి పోవడం ద్వారా కేసీఆర్ గారి పట్ల సానుభూతి, కేసీఆర్ గారిని కాపాడుకోవాలనే పట్టుదల ఈరోజు ప్రజల్లో కనబడతాం. అంటే ఉద్యమకారులను కాదని అవకాశవాదులను పార్టీవాదులకు తెచ్చుకోవడం వల్ల ఈ పరిణామాలు సంభవించాయనుకోవచ్చు. అట్లే రేవంత్ రెడ్డి ఎవరిని తీసుకుపోతున్నాడు ఒక మాట అంటున్నాడు. అదే అవకాశవాదులు ఎవరైనా తీసుకెళ్ళేది అవకాశం. రేవంత్ రెడ్డి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇచ్చిపెట్టి ఇలా 5 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. ఎవరెవరు? మన రంజిత్ రెడ్డి చేవెళ్ళ ఎంపీ బీఆర్ఎస్ లెక్కలు గుంజుకుపోయిండు. సికింద్రాబాద్ ఎంపీ దానం నాగేందర్ బీఆర్ఎస్ లెక్కలు పోయిండు. మల్కాజ్గిరి ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ లెక్కలు పోయినరు. వరంగల్ ఎంపీ కడియం కావ్య శ్రీహరి వాళ్ళు బీఆర్ఎస్ లెక్కలు పోయినరు. ఈవెన్ మెదక్ అభ్యర్థి కూడా మొన్నటిదాకా బీఆర్ఎస్లు ఉండే మేడమిట్ల మళ్ళీ పోయిండు. అంటే ఇలా ఆయన అభ్యర్థులు కాంగ్రెస్కు కష్టపడ్డాలను వదిలిపెట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకుపోయిండు. డెఫినెట్గా వాళ్ళు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము మాత్రం భవిష్యత్తులో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ అవకాశవాదుల పట్ల భవిష్యత్తులో పార్టీ తీసుకోదు. అత్యవసరమైతే తప్ప, అక్కడక్కడ మా గ్యాప్ ఉంటే తప్ప ఇటువంటి అవకాశవాదుల్ని తీసుకోవద్దని, ఇలా కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళను తిరిగి పార్టీలో తీసుకోవద్దని కూడా పార్టీ ముఖ్యమంత్రి మా అధ్యక్షులు కేసీఆర్ గారు ప్రకటించారు.